దుబాయ్లో కొత్త డ్రా వచ్చేసింది. సో ఈ డ్రా యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు కొన్న టికెట్ మీ ఫ్రెండ్కి షేర్ చేయడం ద్వారా ఒకవేళ మీరు విన్ అయితే మీకు ఎంత అమౌంట్ వస్తుందో మీ ఫ్రెండ్కి కూడా అంతే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ డ్రా యొక్క స్పెషాలిటీ. ఓన్లీ షేరింగ్ ద్వారా ఒక టికెట్ షేర్ చేస్తే మీ ఫ్రెండ్ కూడా మీ ద్వారా లక్కీగా విన్ అయ్యే అవకాశం ఉంది. సో అదేంటో మరి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ లాటరీ గురించి. దుబాయ్లో 2 months బ్యాక్ కొత్తగా లాటరీ అయితే స్టార్ట్ చేశారు. సో ఆ లాటరీ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దుబాయ్లో చాలా లాటరీస్ అయితే ఉన్నాయి. మీకు తెలిసిన లాటరీస్ అయితే ఎమిరేట్స్ డ్రా అని, అలాగే ఓ మిలియన్, అలాగే లక్కీ హ్యాండ్ అని, గల్ఫ్ టికెట్, సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ అని, ఇలా చాలా లాటరీస్ అయితే దుబాయ్ లోపల ఉన్నాయి. ఒక 2 months బ్యాక్ కొత్తగా లాటరీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మైలో లాటరీ అని. సో ఈ మైలో లాటరీ అనేది 2 months బ్యాక్ స్టార్ట్ చేశారు. దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో ప్రైజ్ మనీ ఎలా ఉంది అనే వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మైలో లాటరీ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క లాటరీ అనేది మనం ఆన్లైన్ ద్వారా మనం కొనొచ్చు. సో మీరు ఇండియా నుండి అయినా సరే, ఇంకా అమెరికా ఎలాంటి దేశం నుండి అయినా సరే ఈ యొక్క లాటరీ ఆన్లైన్లో మనం కొనొచ్చు. ఈ లాటరీ యొక్క డ్రా వచ్చేసి ప్రతి నెల ఉంటుంది. సో ప్రతి నెల 21st డేట్కి అయితే దీని యొక్క డ్రా ఉంటుంది. డ్రాలో ప్రైజ్ మనీ వచ్చేసి ప్రతి నెల డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ జూన్లో ఇచ్చిన ప్రైజ్ మనీ చూడొచ్చు. దీని యొక్క ప్రతి నెల ప్రైజ్ మనీ డిఫరెంట్గా ఉంటుంది. సో మీ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. జూన్ 21st డ్రా లోపల ఒక BMW గెలుచుకున్నారు. iPhone 15 Pro అనేది 50 ఇచ్చారు. 50 మందికి 50 iPhone 15 Proలు. అలాగే ఇక్కడ గోల్డ్ కాయిన్స్ వచ్చేసి ఒక్కొక్క గోల్డ్ కాయిన్ 10 గ్రాములు ఉంటుంది. సో అవి కూడా 50 మందికి 50 ఇచ్చారు. సో ఇలా ప్రతి నెల ప్రైజ్ మనీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే జూలై 21st జరిగిన డ్రా లోపల ఇక్కడ ప్రైజ్ మనీ చూడొచ్చు. సో ఒక BMW కార్ వచ్చేసి, అలాగే 50 మందికి ఎలక్ట్రికల్ స్కూటర్, ఈ స్కూటర్, అలాగే 100 మందికి వాచ్. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది 21st జూలై ప్రైజ్ మనీ. సో ప్రతి నెల ఈ ప్రైజ్ మనీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే డ్రా అనేది సెప్టెంబర్లో ఇవ్వడం జరిగింది. సో 2 months గ్యాప్ ఇచ్చారు. సో సెప్టెంబర్ 21st దీని యొక్క డ్రా ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్రైజ్ మనీ చూడొచ్చు. మిస్టీరియస్ బాక్స్ అని. సో ఇక్కడ 3 బాక్సులు ఉన్నాయి. సో అందులో సంథింగ్ ఏదో ప్రైజ్ ఉంది, అంటే చాలా పెద్ద ప్రైజే ఉంటుంది. సో మనీ ఉండొచ్చు, ఇంకా వేరే ఏమైనా ఉండొచ్చు. ఈ మైలో టికెట్ ధర వచ్చేసి 8 dirhams ఉంటుంది. 8 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 200 రూపీస్ అవుతుంది. సో 200 రూపీస్ లోపు దీని యొక్క టికెట్ ధర అవుతుంది. ఈ మైలో డ్రా స్పెషాలిటీ ఏంటంటే, సో ఈ మైలో డ్రా లోపల మనం 8 dirhams పెట్టి టికెట్ కొంటే, టికెట్ కొన్నప్పుడు అక్కడ కింద షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ షేర్ అనే ఆప్షన్ అంటే ఈ టికెట్ని మీ ఫ్రెండ్కి ఎవరికైనా షేర్ చేయాలి. సో షేర్ చేసినప్పుడు మీ ఫ్రెండ్ ఈ టికెట్ని యాక్సెప్ట్ చేస్తే, ఒకవేళ మీరు విన్ అయితే మీకు ఎంత అమౌంట్ వచ్చిందో మీరు విన్ అయినప్పుడు సో మీ ఫ్రెండ్ కూడా అదే అమౌంట్ ఇస్తారు. షేర్ చేయడం ద్వారా మీరు విన్ కావచ్చు, అలాగే మీ ఫ్రెండ్ కూడా విన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఈ డ్రా యొక్క స్పెషాలిటీ. ఒకవేళ మీరు షేర్ చేసినా, ఒకవేళ షేర్ చేయకపోయినా కానీ సో మీరు ఈ డ్రా లోపల విన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో షేర్ చేస్తే మీరు విన్ అవుతారు, మీ ఫ్రెండ్ కూడా విన్ అవుతాడు. ఒకవేళ షేర్ చేయకుంటే మీరు ఒకరు మాత్రమే విన్ అవుతారు. ఇట్లా ఉంటుంది ఈ డ్రా యొక్క స్పెషాలిటీ. అలాగే ఇందులో మరొక స్పెషాలిటీ ఉంది. మనం 8 dirhams పెట్టి టికెట్ కొంటే మనం ఈ నెల విన్ కాకపోయినా కానీ సంవత్సరం లోపు ఇందులో జరిగిన ప్రతి ఒక్క డ్రా లోపల మన టికెట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో సెకండ్ ఛాన్స్గా మనం విన్ కావచ్చు. సో ఆ స్పెషాలిటీ కూడా ఈ డ్రా లోపల ఉంది. సో ఈ నెలలో మనం విన్ కాలేమని చెప్పి బాధపడొద్దు. సో ఈ సంవత్సరంలో జరిగే ప్రతి ఒక్క డ్రా లోపల మన టికెట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో సెకండ్ టైం కూడా మనం విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మైలో డ్రా యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు మనం ఈ మైలో డ్రా అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఆ స్క్రీన్ పైన ఏ విధంగా వస్తుందో మీరు ఆ విధంగా మొబైల్ లోపల చేయండి. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ లోపల పైన సెర్చ్ బటన్ లోపల మీరు మైలో డ్రా అని టైప్ చేయండి. సో మైలో డ్రా అని టైప్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మైలో డ్రా అని, అలాగే వేర్ ఫ్రెండ్స్ షేర్ లక్ అని, సో ఈ విధంగా వస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. సో మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. మైలో డ్రా అని, అలాగే టికెట్స్ అని, సో ఈ విధంగా డిస్ప్లే అనేది ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి అక్కడ లాస్ట్ రైట్ సైడ్ లోపల 3 lines ఉన్నాయి కదా పైన, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో మీరు ఆ 3 lines పైన ప్రెస్ చేశాక అక్కడ వస్తుంది హోమ్, అలాగే షాప్ అని. సో కింద లాస్ట్ చూడండి, అక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, ఆ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. అక్కడ కింద రిజిస్టర్ని ప్రెస్ చేశాక మీకు చూడండి డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీ మొబైల్ నెంబర్ లేక ఈమెయిల్ అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేదా మీ ఈమెయిల్ ఇవ్వండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీరు దుబాయ్లో ఉంటే దుబాయ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇండియాలో ఉంటే అక్కడ ఇండియా కోడ్ ఉంది కదా, ఆ కోడ్ సెట్ చేసుకోండి. అలాగే ఇండియా మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇండియా మొబైల్ నెంబర్ ఇచ్చాక కింద కంటిన్యూ ఉంది కదా, ఆ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేశాక మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అనేది ఆ 6 numbers అందులో ఎంట్రీ చేయండి. ఎప్పుడైతే ఓటీపీ అనేది ఎంట్రీ చేశారో, సో ఎంట్రీ చేసిన తర్వాత మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం
ఆ రైట్ సైడ్ లాస్ట్ 3 లైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో ఆ లైన్స్ పైన ప్రెస్ చేశాక ఇక్కడ చూడొచ్చు హోమ్ అని, అలాగే మై టికెట్స్ అని, మై అకౌంట్. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు మై అకౌంట్ ఉంది కదా, ఈ మై అకౌంట్ పైన ప్రెస్ చేయండి. మీరు మై అకౌంట్ పైన ప్రెస్ చేశాక మీకు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు వెంటనే ఫిలప్ చేయాలి. సో ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పైన ప్రెస్ చేయండి. మీరు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పైన ప్రెస్ చేశాక పైన మీ ఫోన్ నెంబర్ వస్తుంది. మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో అది వస్తుంది. అలాగే కింద మీ ఫస్ట్ నేము, అలాగే లాస్ట్ నేమ్ వస్తుంది. అలాగే కింద నేషనాలిటీ ఉంది. మీ నేషనాలిటీ ఇండియా అయితే ఇండియా, దుబాయ్ అయితే దుబాయ్ ఇవ్వండి. అలాగే కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఇప్పుడైతే ఏ కంట్రీలో ఉంటున్నారో, దుబాయ్లో ఉంటే దుబాయ్ ఇవ్వండి, ఇండియాలో ఉంటే ఇండియా ఇవ్వండి. ఒకవేళ మీరు ఇండియా నుండి చేస్తే నేషనాలిటీ ఇండియా ఇవ్వండి, అలాగే కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఇండియా ఇవ్వండి. ఇండియాలో ఉంటే, ఒకవేళ దుబాయ్లో ఉంటే మీరు అక్కడ నేషనాలిటీ ఇండియా ఇవ్వండి, కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ దుబాయ్ ఇవ్వండి. ఒకవేళ దుబాయ్లో ఉంటే కింద పాస్పోర్ట్ లేక ఐడి. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి అందులో. సో దుబాయ్లో ఉంటే మీ పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వచ్చు, అలాగే మీ యొక్క ఐడి కార్డ్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఇందులో ఏదైనా ఒకటి ఇవ్వండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేశాక కింద నెక్స్ట్ ఉంది కదా, ఆ నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేశాక ఆటోమేటిక్గా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఈ విధంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఫ్రెష్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీరు అందులో మైలో అని టైప్ చేయండి, మైలో డ్రా అని. సో మైలో డ్రా అని టైప్ చేశాక సో మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది కదా. సో అక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. ఆ 3 లైన్స్ పైన ప్రెస్ చేశాక కింద లాగిన్ వస్తుంది కదా, లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్. సో లాగిన్ పైన ప్రెస్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అందులో ఇవ్వండి. సో డిస్ప్లే ఇట్లా వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అందులో ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చాక కింద కంటిన్యూ ఉంది కదా, ఆ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక ఆ 6 నెంబర్స్ ఇందులో ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క మైలో అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాక సో డిస్ప్లే ఇట్లా వస్తుంది, చూడండి. షేర్ ఫ్రెండ్స్ యువర్ లక్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది డిస్ప్లే. సో కింద మై స్టిక్కర్ ఉంది కదా, సో మైలో స్టిక్కర్ అని, సో 8 dirhams ఉంటుంది కింద చూడండి. సో ఆ స్టిక్కర్ పైన ప్రెస్ చేయండి. సో ఆ స్టిక్కర్ పైన ప్రెస్ చేశాక మీకు కింద గిట్ నో ఉంది కదా, ఆ గిట్ నో పైన ప్రెస్ చేయండి. గిట్ నో పైన ప్రెస్ చేశాక మీకు పైన మీరు ఎన్ని టికెట్స్ కావాలనుకుంటే అక్కడ ప్లస్ మైనస్ ఉంది. సో 2 టికెట్స్ ఉంటే 2 టికెట్స్. సో ఒక టికెట్ అయితే ఒక టికెట్ అనేది అక్కడ ప్రెస్ చేయండి. సో కింద చెక్అవుట్ ఉంది కదా, ఆ చెక్అవుట్ పైన ప్రెస్ చేయండి. సో చెక్అవుట్ పైన ప్రెస్ చేశాక మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మాస్టర్ కార్డ్, వీసా కార్డ్. సో అక్కడ మీ యొక్క కార్డ్ నెంబర్, మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్, అలాగే ఎక్స్పైరీ డేట్, అలాగే మీ ఏటీఎం వెనకాల ఉన్న 3 నెంబర్స్ ఇచ్చి పే నౌ ఆప్షన్ వస్తుంది, పే నౌ పైన ప్రెస్ చేయండి. సో పే నౌ పైన ప్రెస్ చేశాక మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ యొక్క అమౌంట్ అనేది 8 dirhams కట్ అవుతుంది. కట్ అయ్యి మీ యొక్క టికెట్ అనేది బుక్ అయిపోతుంది. మీరు లాగిన్ అయ్యాక పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో అందులో ఇక్కడ మై టికెట్స్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్. సో మై టికెట్స్ వస్తుంది, ఆ మై టికెట్స్ పైన ప్రెస్ చేయండి. మై టికెట్ పైన ప్రెస్ చేశాక టికెట్ చూడొచ్చు, మీ యొక్క టికెట్ నెంబర్. అలాగే నేను ఒక టికెట్ బుక్ చేశాను, సో మీకు చూపిస్తున్నాను, చూడండి. మీ యొక్క టికెట్ నెంబర్ ఉంటుంది, కింద షేర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ షేర్ అనే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు మీ యొక్క ఫ్రెండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ అందులో టైప్ చేయండి. సో మొబైల్ నెంబర్ అందులో టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో సో ఆ మొబైల్కు మెసేజ్ వస్తుంది, యాస్కెప్ట్ అని. సో యాస్కెప్ట్ పైన ప్రెస్ చేయండి. సో యాస్కెప్ట్ పైన ప్రెస్ చేశాక ఇక్కడ కింద స్టేటస్ ఉంది కదా, అందులో షేర్డ్ అనే స్టేటస్ వస్తుంది. షేర్ చేయకుంటే నాట్ షేర్డ్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ టికెట్ పైన చూడొచ్చు. ఒకవేళ మీరు తీసుకున్న టికెట్ విన్ అయితే ఆ ప్రైజ్ మనీ ఏదైతే ఉందో మీకు వస్తుంది, అలాగే అదే ప్రైజ్ మనీ మీ ఫ్రెండ్కి వస్తుంది. ఇద్దరు లక్కీగా విన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ డ్రా యొక్క స్పెషాలిటీ. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా మైలో డ్రా అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా టికెట్ బుక్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఇండియా నుండి అయితే మీరు ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా టికెట్ అనేది బుక్ చేసుకోండి. ఈ మైలో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. సో నేను చెప్పిన పద్ధతి ప్రకారం రిజిస్టర్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని ఈ 8 dirhams పెట్టి టికెట్ కొనండి. సో లక్కీగా విన్ అయితే మీరు కూడా విన్ కావచ్చు. అలాగే మీరు ఆ టికెట్ షేర్ చేస్తే మీ ఫ్రెండ్ కూడా మీతో పాటు విన్ కావచ్చు. మీకు ఎంత ప్రైజ్ వస్తుందో మీ ఫ్రెండ్ కూడా అంతే ప్రైజ్ వస్తుంది. సో ఈ లాటరీ యొక్క స్పెషాలిటీ ఇది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, మొన్న జరిగిన జూలై 21 లోపల నేను ఒక టికెట్ కొన్నాను. జూలై 20కి ఒక టికెట్ కొన్నాను. సో 8 dirhams పెట్టి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఇది నా యొక్క టికెట్ నెంబర్. అలాగే కింద నేను షేర్ చేశాను మా ఫ్రెండ్కు. సో అది యాస్కెప్ట్ కాలేదు. సో కాబట్టి అది నాట్ షేర్డ్ అని వచ్చింది. అయినా కానీ నా యొక్క టికెట్ అనేది విన్ అయింది. సో నేను గెలుచుకున్న ప్రైజ్ మనీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ BMW కార్ ఉంది, అలాగే 50 ఈ స్కూటర్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఉన్నాయి.
సో 100 వాచెస్ ఉన్నాయి. సో అందులో నా యొక్క టికెట్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ, నేను తీసిన టికెట్ నెంబర్. అలాగే నేను గెలుచుకున్నాను ఇది ఎలక్ట్రికల్ స్కూటర్. సో దాన్ని ఇప్పుడు సండే రోజు క్లెయిమ్ చేస్తాను. సో నాకు మెయిల్ కూడా వచ్చింది, మీరు వచ్చి ప్రైజ్ మనీ అనేది తీసుకోవాలని చెప్పేసి మెయిల్ వచ్చింది. ఇక మీరు మెయిల్ చూడొచ్చు. సో ఇప్పుడు నేను సండే షోరూమ్కి వెళ్ళి ఆ యొక్క ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది రిసీవ్ చేసుకుంటాను. సో దాన్ని కూడా మీకు ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో ద్వారా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియోల ద్వారా తెలియజేస్తాను.